అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు కావస్తుంది. వారి పరిపాలన పనితీరులో మాత్రం రైతులకు పూర్తిగా నష్టం జరిగిందని తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అధినేత ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కలెక్టరేట్లకు రైతు పక్షాన వినతి పత్రాలకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉచిత బీమా అమలుతో పునరుద్ధరించాలి, మరో మద్దతు ధరకు ఇవ్వాలి, అదేవిధంగా రైతుకు సహకారం ఇస్తున్న 20,000 రూపాయలు, ఇవన్నీ కూడాను తొంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తున్నటువంటి కూటమి నేతల పాలనపై ప్రస్తుతం మనతో మాట్లాడిన టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాటి తెలుగున్నారు. చూస్తే ఈ 6 నెలల పాలనపై రైతుల్ని ఫస్ట్ టార్గెట్గా చేశారు. రైతు భరోసా రూపంలో ఈరోజు రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని కూటమి రైతులకు ఎంతో చేదుగా, కానీ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఉంది. చంద్రబాబు మోసగాడని ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం చెప్పిన అబద్ధపు మాటలు మళ్ళీ ప్రజలు నమ్మి అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ 6 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రైతు అనే వ్యక్తి అన్ని వర్గాలని మోసం చేయటం జరిగింది. అన్ని వర్గాలు బాధతో ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయ సీజన్ ఇది. వ్యవసాయంపై ఆధారపడిన రైతులు మాకు ఏదైనా సహాయం ఉంటుందని చెప్పి ఆయన పంట టైంలోనూ దమ్ముల టైంలోనూ వాళ్ళు ఆశించారు. 20,000 రూపాయలు నేరుగా సహాయం అందిస్తామని చెప్పి అధికారం వచ్చిన తర్వాత మోసం చేశారు. ఈ మోసాన్ని ప్రతి ఒక్క రైతు అసలు ఎంత బాధపడాలో అంత బాధపడుతున్నారు. దాంతో కూడుకొని ఈరోజు పండించిన పంట వర్షాలు ఒక పక్క, గాలులు ఒక పక్క, ఇబ్బందులు ఒక పక్క జరిగితే పండించిన పంటను అమ్ముకుందామంటే మిల్లర్లతో దగా పడిపోయి, మిల్లర్లతో లాలూచి పడిపోయి, వ్యవసాయ మంత్రి ఉన్న ఈ జిల్లాలో అచ్చెన్నాయుడే జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అతనే నడిపించే విధంగా జిల్లాలో రైస్ మిల్లర్స్ అందరూ అతను గుప్పిట్లో పెట్టుకుని అసలు రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుబడి చెయ్యకుండా రైతులు అకౌంట్లోకి వాళ్ళ పాస్బుక్లు తీసి వాళ్ళ అకౌంట్ నెంబర్లు తీసుకుని బినామీ అకౌంట్లలో కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఈవేళ నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసుకుంటున్నారు. చేసుకొని రైతు అనేవాడు ధాన్యం అమ్మడానికి వెళ్తే తేమ శాతం ఎక్కువగా ఉంది, మేము ఎంతకే కొంటామని చెప్పి మిల్లర్స్ కరాఖండిగా చెప్పేస్తున్నారు. వాళ్ళు టార్గెట్లు ఈవేళ చూపిస్తుంది. ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ బహిరంగ ప్రకటన ఇవ్వండి. అసలు ఇప్పటి వరకు మీరు ఎంత కొనుబడి చేశారు, కొనుబడి చేసే రైతుల అకౌంట్లో ఎంత జబ్బు జమ చేశారు, రైతులకు ఇచ్చే సాయం ఏమైనా సాయం చేసిందా ఈ ప్రభుత్వం? నమ్మిన రైతన్న నడువు విరిచే విధంగా కూటమి పాలన ఉందా? నమ్మిన రైతుకి మోసం చేశారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు చేస్తే, పవన్ కళ్యాణ్, బీజేపీ ఏకమైపోయి ఎన్డీఏ కూటమి మోసం చేస్తే, వ్యవసాయ మంత్రి కేవలము కేంద్ర మంత్రి పదవి కోసం, రాష్ట్ర మంత్రి కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న దగాన్ని వత్తాసుపరుస్తూ వ్యవసాయంపై ఆధారపడి వెనుకబడి ఉన్న ఈ జిల్లాని మోసం చేస్తున్న కుటుంబం కింజరాపు కుటుంబం. అది అచ్చెన్నాయుడు, ఎర్రనాయుడు నుంచి ఈవేళ రామ్మోహన్ నాయుడు కనీసం రైతుల కోసం ఒక్కరోజు ఒక ప్రకటన కానీ, ఒక సహాయం కోసం కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా గతంలో ప్రభుత్వం భరించేది. ఈవేళ క్రాప్ ఇన్సూరెన్స్ రైతే కొట్టుకోవాలనే స్థితికి తీసుకొచ్చారు. పంటను ఈవేళ ఎక్కడ కొనే సందర్భం లేదు. ఎక్కడ ఈరోజు మనం చూస్తే యూరియా బస్తా 500 రూపాయలు టెక్కల్లో అమ్ముకున్నారు. బినామీలంతా కూడా అచ్చెన్నాయుడు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. రైస్ మిల్లర్స్ అంతా కూడా అచ్చెన్నాయుడు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కర్షకులకు వచ్చిన ఈ కష్టం నుండి ఒడ్డెక్కించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలుగా ఏ విధమైనటువంటి పోరాటం సిద్ధం? మేము అసలు 6 మాసాల్లో ధర్నాలు చేయవలసిన పరిస్థితి వస్తుందని మేము కల్లో కూడా ఊహించుకోలేదు. రైతులు అడుగుతున్నారు, మా కోసం మీరు మాట్లాడరా, మీరు మాట్లాడకపోతే ఇంకెప్పుడు ఇది జరుగుతుంది అంటే మేము చెప్పాము. ఈవేళ శాసనసభకి 11 మంది శాసనసభ్యులు ఉన్న మేము శాసనసభకి వెళ్ళి ప్రస్తావిస్తామంటే ప్రతిపక్ష హోదా కూడా కనీసం ఇవ్వకుండా, మాట్లాడడానికి టైం ఇవ్వకుండా, మైక్ ఇవ్వకుండా అలరపెట్టడానికి కోసం జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టారు. ఆవేళ ప్రజల కోసం, రైతుల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి సాయం అందించిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని గొంతు పిసికేయాలనే ఆలోచనతో శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేశారు. ఈవేళ జిల్లాలో, ఈ రాష్ట్రంలో రైతులు అనేవాడు రోడ్డెక్కే పరిస్థితి 6 మాసాల్లో వచ్చేసింది. వాళ్ళ తరపున మేము పోరాటపడి మాకు రైతులు అడుగుతున్నారు, మీరు మా కోసం మాట్లాడరా అని. అందుకే మేము ఈరోజు రైతు పక్షాన, రైతు అవసరాలను తీర్చడానికి, రైతులను సాయం అందించమని ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి కోసం, వాళ్ళపై వస్తున్న వ్యతిరేకత, వాళ్ళు చేసే తప్పిదాలను నిలదీయడానికి కోసం జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి కలెక్టరేట్లో కూడా నేరుగా వెళ్ళి రైతు సమస్యలపైన జిల్లా కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కలెక్టర్లు ఎస్కేప్. ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ
రైతు దీక్ష కోసం పిలిపించిందో, ధర్నా కోసం పిలిపించిందో, కలెక్టర్ల సదస్సు అని చెప్పి తాడేపల్లిలో చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. వాళ్ళకి అక్కడే పెట్టేసి ఈ రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుండా అంటే దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారు. ఇది ప్రజలు గమనించారు. ఈవేళ ప్రజల మధ్యకి మళ్ళీ వాళ్ళు వెళ్ళాలంటే మొఖం దించుకొని వెళ్ళవలసి ఉంటుంది. అందుకే మేము అడుగుతున్నాం, ఈ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వు ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత 99% మంది ఆధారపడిన వ్యవసాయంపై ఆధారపడిన ప్రతి కుటుంబానికి సాయం అందించే శాఖ నాకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అని చెప్పావు. ఎవరిని సాయం చేస్తున్నావు? నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఈరోజు ఎంత దౌర్భర్యమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి జిల్లాలో ఉంటే నువ్వు ఎక్కడో కూర్చొని మాటలు చెప్తున్నావు. అందుకు రైతుల తాలగా ఒక్క దగ్గర ఈరోజు శనగ విత్తనాలు లేవు, ఎరువులు మళ్ళీ దొరుకుతాయో లేదో గ్యారంటీ లేదు. మొన్న జరిగిన యూరియా కానీ డిఏపి కానీ అధిక రేట్లకు అమ్మారు. ఈవేళ ధాన్యం బస్తా ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఆ ధాన్యం బస్తా రేట్ను కూడా ఈవేళ కొనుబడి చేయలేని పరిస్థితిలో ఉంది. రైతుల వేతనలు పక్కన పెడితే టెక్కల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు అందరి ద్రాక్షగా మిగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ కాన్స్టిట్యున్సీ చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో మీ పార్టీ అధినేత మళ్ళీ ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో మీకు చాలా సమస్యలు అడుగడుగున వెంటాడుతాయి. నిజమేనా? సమస్యలు అంటూ ఏం లేవు. ఏకతాటిపై మా నియోజకవర్గంలో ఇప్పుడు కూడా మేము ప్రధాన ప్రతిపక్ష పోషించే ధైర్యము సాహసం ఉన్న వాళ్ళే ఎక్కువ మంది కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. మేము ఒకసారి రేవతిపతి గారు, భారతమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో గెలవటం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ వదులుగా వచ్చి మరి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన నుంచి మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీలో సామాన్యమైన కార్యకర్తగా ఉండి పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నాం. నాకు అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నాం. బ్రహ్మాండంగా మేము ఈ నియోజకవర్గాన్ని ఈసారి వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. కానీ నియోజకవర్గం కార్యాలయం ఓపెన్ చేసిన దాంట్లో స్థానికంగా ఒక ఎమ్మెల్సీని కానీ వీళ్ళని పిలుపుకోవడానికి వాళ్ళు అందుబాటులో లేరా? మీకు సమాచారం ఇవ్వడానికి ఏమైనా అదంతా కూడా పార్టీ హైకమాండ్ చూసుకోవాల్సిన కార్యక్రమాలు అవి. ఆయన ఎమ్మెల్సీ, పార్టీ చూసుకుంటుంది. కానీ పార్టీ కేడర్ అంతా కూడా ఈరోజు తిలక వెంటే ఉందా? మొత్తం నియోజకవర్గంలో ప్రజా సమస్యలపైన ఎప్పుడు పోరాటం చేసిన వీళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళు హాజరయ్యారు. తిలక్ అనేవాడు కాదు, వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నేను నాకు తీసి మరకలు పెడుతూ వాళ్ళు అనుకుంటారు, నేను వాళ్ళ వెనక ప్రయాణం చేస్తాను. త్వరగా ఈ సమస్యలనే అతిక్రమించి పార్టీకి పూర్వవైపు తెస్తారు. ఏం సమస్యలు అంటూ ఏం లేవు. అందరం కలిపి ఒక యూనిటీగా ఫైట్ చేస్తున్నాం. మేము చేసే ఫైట్ అంతా కూడా అచ్చెన్నాయుడు చేస్తున్న దుర్మార్గమైన పాలన పైన. ఆయన టెక్కల్ నియోజకవర్గంలో 400 మందిని తలగా ఉద్యోగాలు తొలగించారు. ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చిరుద్యోగస్తులు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాబోతే వాళ్ళందరినీ అపాయింట్మెంట్ చేస్తాం. ఖచ్చితంగా అదే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు అవి. పార్టీ గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలుపుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. చూస్తే కనుక రైతులకు వచ్చినటువంటి ఈ సమస్యలపై మాత్రం అలుపెరగని పోరాటం చేస్తున్నాం. సూపర్ 6లో భాగంగా హామీలు అమలు చేయడంలో ఫెయిల్ అయినటువంటి కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ పండిన పంటను కొనుగోలు చేసేందుకు కూడా కనీసం కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. మద్దతు ధర చెల్లించడం విషయంలో కూడాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. పంట సహాయం కూడా అందించే పరిస్థితి లేదు. ఎరువులు, విత్తనాలు ఇవన్నీ కూడా అందుబాటులో లేకుండా రైతుకి మాత్రం పూర్తిగా ఒక నిస్సహాయ స్థితిలో మాత్రం కూటమి ప్రభుత్వం. కాకపోతే టెక్కల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి వివక్షలు లేవు. అందరూ కూడా ఏకతాటి మీద పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు కలిసి అందరినీ కలుపుకుపోతానని మాత్రం పేరాడు తిలక్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.